ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఈయన వింటే విధేయత కలుగుతుంది, వింటే విజయము కలుగుతుంది, వింటే విడుదల పొందుకుంటావు, వింటే విశ్వాసం కలుగుతుంది, వింటే నీకు బలం వస్తుంది, వింటే శక్తి వస్తుంది, వింటే దేవుని ఆత్మను పొందుకుంటావు, వినినట్లయితే దేవుని శక్తిని పొందుకుంటావు, వినినట్లయితే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటావు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వలన దేవుని యొక్క బిడ్డలారా 12 సంవత్సరాలు రక్తస్రావ రోగముతో ఉన్నటువంటి ఆమె యేసును గూర్చి విని, మార్కు సువార్తలో యేసును గూర్చి విని వస్త్రాన్ని మాత్రమే ముట్టుకొని ఆమె స్వస్థత పొందింది. హల్లెలూయా. 12 సంవత్సరాలు తిప్పలు పడింది, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్న డబ్బంతా కూడా వ్యయం చేసుకుంది. కానీ యేసును గూర్చి విని యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడటానికి ధైర్యం సరిపోక వెనుకచాటుగా వచ్చి యేసు ప్రభుల వారి యొక్క వస్త్రాన్ని మాత్రమే ముట్టుకుంది. ఆమెలో ఉన్నటువంటి బాధ నివారణైపోయింది. గట్టిగా చెప్పాలి వచ్చండి. హల్లెలూయా.